శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సప్త సప్త ప్రియే దేవి సప్తలోకైకదీపికే సప్తజన్మార్జితం పాపం హర సప్తమీ సత్వరం యన్మయాత్రా కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు తత్సర్వం శోకమోహౌ చ మాకరీహంతు సప్తమీ. నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీం సప్తార్కపత్ర స్నానేన మమ పాపం వ్యాపోహతు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి రథసప్తమి ఎంతో విశేషమైంది. ఇక్కడ చాలా మంచి విశేషమైనది. మధ్యాహ్నం వరకు రేవతి నక్షత్రం ఉండి మధ్యాహ్నం నుంచి అశ్విని నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది. ఆదివారముతో కూడుకున్న సప్తమి అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. సమస్త రోగముల నుంచి మీరు విముక్తులవ్వాలంటే ఈ యొక్క రోజున మీరు తప్పకుండా అర్కపత్రములతో స్నానం చేయాలి. అర్కపత్రం ఏమిటి మర్చిపోతున్నాం మనం. మన పద్ధతిని, సంస్కృతి, సంప్రదాయం, వస్త్రధారణ, అనాచారాల్ని మూటగట్టుకుంటూ ఆచారాలని పక్కదడేసుకుంటూ కేవలం మధ్య మధుమాంస భక్షలు చేస్తూ మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ రథసప్తమి రోజున మనం ఎట్టి పరిస్థితుల్లో భోజనం చెయ్యకూడదు. ఈ విషయాన్ని గమనించుకోండి. సూర్యనారాయణమూర్తిని, ఆదిత్యుణ్ణి ఎంతగా పూజిస్తే అంత మనకి అదృష్ట యోగం ఉంటుంది. సమస్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. రథసప్తమి వ్రతం ఉంది. రథసప్తమి వ్రతాన్ని ఆచరించండి. దానికి బోలెడు పుస్తకాలు ఉన్నాయి. ఇటువంటి ఆదివారంతో కూడా రథసప్తమి ఇంకా విశేషమైంది. అందులో రేవతి నక్షత్రం, అశ్విని నక్షత్రం, ఇది సూర్యుడికి అత్యంత ప్రీతి అయినటువంటి నక్షత్రాలు. కాబట్టి అటువంటి విధి విధానము చేత అంటే షోడశోపచారయుక్తంగా రథముగ్గు ఇంటి ముందర వేసి ఆదిత్యుణ్ణి ఆహ్వానిస్తూ, ఇక్కడ మనకు కనబడుతుంది కదా సప్తాశ్వాల మీద సప్తాశ్వరూఢుడైన ఆ గుర్రం మీద సూర్యనారాయణమూర్తి వస్తున్నప్పుడు ఆ సూర్యనారాయణమూర్తి ఫోటోని ఇంట్లో పెట్టుకొని తప్పకుండా స్వామి వారికి షోడశోపచార పూజలు, ఆవు పాలతో సూర్య భగవాను అభిషేకం చేసి స్వామివారికి గంధన చందన తాంబులాదులు సమర్పణ చేసి ఆ స్వామికి ప్రీతి అయినటువంటి అష్టోత్తరం ఆదిత్యాయ నమః, ఖగవే నమః ఎన్నటువంటి నామాలతో స్వామిని అష్టోత్తర నామాలతో పూజించి ఈ స్వామివారికి ఈ రోజున చిక్కుడు కాయలతో మాల సమర్పణ చేసి ఆ చిక్కుడుకాయల కూరను కూడా ఇవాళ తినాలి. మనం అది అన్నం తినకుండా మనము గోధుమ పిండి పదార్థాన్ని తినాలి. ఉప్పు తక్కువగా వేసుకోవాలి. కారం లేకుండా తినాలి. అలా సూర్యనారాయణమూర్తిని అర్ఘ్యం ఇవ్వాలి. స్వామివారికి అర్ఘ్య సమర్పణ చేయాలి. కాసిన దోషుడు నీళ్ళు తీసుకొని ఇందాక నేను మంత్రాలు చెప్పాను కదా, ఆ మంత్రాలతో మనం అర్ఘ్యం కూడా ఇవ్వచ్చు. శ్లోకం చెప్పాను, ఆ శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వండి. తప్పకుండా ఈరోజు మీరు కాసేపు 15 నిమిషాలు సూర్య భగవంతుడు ఉండండి. అలాగే ఈ రోజున నర్మదా నది తీరంలో ఎవరైతే ఉంటారో, ఎవరైనా అదృష్టం కొద్ది అక్కడ వెళ్తున్నారో ఇంకా విషయం. ఈరోజు నర్మదా అమ్మవారి జయంతి, నర్మదా నది జయంతి వాళ్ళ ఇంకా అదృష్టం. మీకు నర్మదలో మునిగిన వారికి మహా అదృష్టం. అక్కడ జ్యోతిర్లింగ దర్శనం ఇంకా విశేషం. కాబట్టి అలా మీరు ఆ నర్మదాలో స్నానం చేసి కూడా అక్కడ ఆ యొక్క సూర్య భగవాన్ని అర్ఘ్యపాద్యాదులు ఇవ్వచ్చు. అలాగే ఈరోజు గోధుమలు, చిక్కుడు కాయలు దానం ఇవ్వాలి. ఇలా చేసిన వారికి వ్యాధి అనేది ఉండదు, జరామరణం అనేది ఉండదు, అకాల మృత్యు మన దగ్గరికి రాదు. సూర్య భగవాను నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటాడు. అటువంటి విశేషమైనటువంటిది ఈ రథసప్తమి 25/1/2026 ఆదివారం రోజున వస్తున్నటువంటి చాలా విశేషమైనటువంటి వ్రతం ఇది. ఈ రథసప్తమి ఇది. ఈ రోజున సూర్యవ్రతాన్ని చేసిన వారికి ఇంకా విశేషం. అలాగే ఈ రోజున వేదపారాయణం చేయించుకున్న వారికి అద్భుతం. ఎవరి ఇంట్లో అయితే ఈరోజు వేదపారాయణ జరుగుతుందో, వేద పండితుల సత్కారం జరుగుతుందో తప్పకుండా మీ ఇంట్లో 1,00,00,000 కోటి ధనప్రాప్తి ఉంటుంది, 100 కోటి ధనప్రాప్తి ఉంటుంది. అదేమిటండి, సహస్రం 100 కోటికి వచ్చారు, 1,00,000 కోట్ల ధనప్రాప్తి ఉండవచ్చు. అది మీ అదృష్టం. ఇలాంటివి చేస్తే మనకి సంపద బాగా ఉంటుంది, ఆనందకరమైనటువంటి జీవనం ఉంటుంది. రోగము లేని వాడే అదృష్టవంతుడు. అటువంటి రోగం లేనటువంటి జీవనం మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం చేయలేమండి, పంతులు రావాలి, పూజ చేయాలి, మళ్ళీ పంతులు 5,000 అడుగుతాడు, 3,000 అడుగుతారు, దొరకదు మాకు. మీరే సూర్య భగవాను ఆరాధన చేయండి. అలాగే స్వామివారికి వాళ్ళ మీరు ఈ రవ్వ పాయసం ఉంటుంది కదా, రవ్వ కేసరి అంటారు. దొడ్డు రవ్వతో స్వామివారికి పాయసం చేసి రవ్వ కేసరి చేసి స్వామివారికి నివేదన చేయండి. ఆవు నెయ్యితో, గుమగుమలాడే ఆవు నెయ్యితో స్వామివారికి రవ్వ ప్రసాదం పెట్టండి. ఎంతో ప్రియమైనటువంటి స్వామివారి దాన్ని స్వీకరిస్తాడు. ఆ సూర్యకిరణాల దగ్గర ఈ రవ్వ ప్రసాదాన్ని నివేదన చేయండి. మీరే డైరెక్ట్గా సూర్యకిరణాల దగ్గర పెట్టండి. సూర్యకిరణాల ప్రసాదం మీద పడి ఆ తదుపరి మీరు ఆవు పాలు తినటువంటి ఈ రవ్వ కేసరి ప్రసాదం తినండి. సంతానయోగం, రోగనాశనం, వివాహయోగం, ఐశ్వర్యము, శత్రునాశనము, మిత్రలాభము, మంచి ఆకర్షణ, మంచి వాక్చాతుర్యం, మంచి బుద్ధి వికాసం. పిల్లలకి మాటలు రావంటారు సరా, మాటలు లేటుగా వస్తాయి, ఆ వేళ వాళ్ళకు కూడా మంచి తప్పక తొందరగా మాటలు వస్తాయి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి రథసప్తమి, ఇలాంటి సప్తమిని వదిలిపెట్టుకోకండి. మనం ఎన్నో అనాచారాలు చేస్తున్నాం, ఎవరెవరినో పూజిస్తున్నాం, మన యొక్క ధర్మశాస్త్రంతో ముడిపడినటువంటి దేవతల్ని మర్చిపోతున్నాం. ఇటువంటి దుష్కర్మల వల్ల మనకి అంటే పనికిరాని వ్యక్తులని మనం పూజిస్తూ పనికొచ్చేటువంటి భగవంతుడిని మర్చిపోతూ విస్మరిస్తూ ఏదేదో మనం గొప్ప అనుకుంటున్నాం, ఎవరెవరికో దానం ఇస్తున్నాం. అపాత్ర దానం చేయకండి, సపాత్ర దానం చేయండి. భగవంతుడిని బాగా ఆరాధించండి. ప్రత్యక్ష
భగవత్ స్వరూపం సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తిని మీరు ఎంతగా పూజించగలదు, అంత విశేషం. ఈ రోజున నేను ప్రారంభంలో కొన్ని శ్లోకాలు చెప్పాను మీకు. మీరందరూ కూడా ఒక 7 తెల్ల జిల్లేడాకులు 7 తెల్ల జిల్లేడాకులని మీరు నీళ్ళలో వేసి, అంటే పాలు లేకుండా కట్ చేసినప్పుడు పాలు వస్తాయి, పాలు లేకుండా నీళ్ళలో కడిగేసి ఆ జిల్లేడాకుల్ని వేడి గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని కాస్త తెల్ల నువ్వులు అందులో వేసుకొని కాస్త చిక్కుడు గింజలు అందులో వేసుకొని స్నానం చేయండి. తెల్ల జిల్లేడు దొరకలేదు కదా, ఏం చేద్దాం మరి, చిక్కుడు ఆకులు ఉంటాయి, చిక్కుడు ఆకులు అందులో వేసుకొని ఆకులతో పూజ చేయొచ్చు. నిజం చెప్పాలంటే శిరస్సు మీద, ఈ భుజం మీద, ఈ భుజం మీద, హృదయం మీద ఒకటి పెట్టుకొని చెంబడి నీళ్ళు, ఇందాక నేను చెప్పే శ్లోకం ఉందిగా, సప్త సప్త వ్యాధి అని చెప్పేసి ఆ శ్లోకంతో మీరు చెంబడి నీళ్ళు తలంటు మీద పోసుకోండి. తప్పకుండా సమస్త రోగ నాశనం కలుగుతుంది. జన్మ జన్మలో చేసినటువంటి 7 జన్మల పాపం తొలగిపోతుంది. అరే చేసి చూద్దాం, పోయేదేముంది, దానివల్ల మనకి మంచి ప్రయోజనం కదా. శ్వేతార్కం అనేది మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలానే ఆ పాలు కళ్ళలో పోసుకోకండి, కళ్ళు పోతాయి. జాగ్రత్త, మరి జాగ్రత్తలు పాటిస్తూనే స్నానం చేయాలి. అలా స్నానం ఆచరించి స్వామివారికి నిష్ఠగా మనం పూజ చేసుకుంటే ఐశ్వర్యం మీ సొంతం కాకేమవుతుంది. పిల్లలకి విద్యా సంపన్నత, అద్భుతమైనటువంటి ఆకర్షణ, బుద్ధి బలం, సరైన సమయానికి వివాహం, పెద్దలు చెప్పినటువంటి మాట వినడం, పెద్దలు చెప్పినటువంటి సంస్కారవంతమైనటువంటి వివాహాన్ని చేసుకోవడం, సత్సంతానాన్ని పొందుకోవడం, అనేక రకాల శుభయోగాలు. ఎక్కడికి వెళ్ళినా మీరు గొప్పవాళ్ళు, మిమ్మల్ని చూడగానే బాగుంది, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ ఉద్యోగం మీకే వస్తుంది, ఆకర్షణ, సమస్త జన ఆకర్షణ ఉంటుంది. మనకి ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది. నమ్మండి, ఇది ఆచరించండి, తద్వారా మీకు ఆనందకరమైన జీవనం ఉంటుంది. విశేషమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పిన శ్లోకాలు చేసుకొని యథార్థం వ్రతాన్ని ఆచరించండి. ఎవరికైనా తప్పనిసరిగా కాస్త గోధుమ రవ్వ బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. కూరగాయలు కూడా దానంగా ఇవ్వండి. చిక్కుడుకాయలు ముఖ్యంగా దానంగా ఇవ్వండి. మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సాయంకాల సమయంలో శివాలయ సందర్శన ఇంకా విశేషం. శివాలయంలో కూర్చొని సూర్యాష్టోత్తరం చదవడం ఇంకా విశేషం. శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామపారాయణ చేయడం ఇంకా విశేషం. ప్రాతకాలంలో విష్ణు దేవాలయ సందర్శన మీకు యోగాన్ని కలిగిస్తుంది. ప్రాతకాలంలో విష్ణు దేవాలయానికి వెళ్ళి మీరు శివాష్టోత్తరం చదవండి, సూర్యాష్టోత్తరం చదవండి. అద్భుతమైనటువంటి శివకేశవుల అనుగ్రహాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రత్యక్ష నారాయణుడిని మీరు స్మరణ చేస్తూ ఈరోజంతా కూడా 10 మందితో కలిసి ఆనందకరమైనటువంటి భాగవత పారాయణాదులు, సుందరకాండ పారాయణాలు చేస్తే అద్భుతం, ఆనంద యోగం. ఇలా చేస్తారని, అలా చేసి మీరు అష్టైశ్వర్య ప్రాప్తి పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ శ్రీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహ ప్రసాదిస్తూ, అలాగే ఎవరైనా సరే వీలైతే ఈరోజు ఎవరికి ధనం ఉంటే సూర్య నమస్కారాలు చేయించుకోండి, వేద పారాయణం చేయించుకోండి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు అంటే చాలా మంచి పారాయణ ఉంటుంది. అంటే స్వామివారి యొక్క సౌర మంత్రాలు పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తారు. అలా మీకు వీలైతే వెంటనే చేయించుకోండి. కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆ సౌర మంత్రాల వల్ల. కాబట్టి ఇటువంటివి చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. నమస్కారాలు. మీరందరూ కూడా ఈ మంత్రాన్ని, నేను చెప్పినటువంటి శ్లోకం ఉంది కదా, ఈ శ్లోకాన్ని మీరు ఈ యొక్క అర్కపత్రము అంటే తెల్ల జిల్లేడు ఆకులు నెత్తలు పెట్టుకొని ఎవరైతే స్నానం చేస్తున్నారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఉంటాయి. తప్పకుండా ఆచరించండి, శుభ ఫలితాలు పొందండి. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.